రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. వేరే రాష్ట్రానికి కేన్స్ తరలిపోయింది. సెమీ కండక్టర్ల తయారీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నీరుగారింది. గుజరాత్లో ఏర్పాటు కోసం కేన్స్ సంస్థ పెట్టుకున్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫలితంగా తెలంగాణకు దక్కాల్సిన చక్కటి అవకాశం చేజారింది. ఊహించిందే జరిగింది. కేన్స్ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది. గుజరాత్లో ఈ సంస్థ ఏర్పాటుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలో ఏర్పాటు కావాల్సిన ఈ పరిశ్రమ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ప్రధాని మోదీ సొంత రాష్ట్రానికి తరలి వెళ్లినట్టు ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకే ఈ సంస్థకు భూమిని కేటాయించడంతో కంటితుడుపు చర్యగా ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ యూనిట్తో కేన్స్ సరిపెట్టింది. గుజరాత్లోని సనంద్లో 3300 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీ కండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు కేన్స్ సెమీకాన్ పెట్టుకున్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లో రోజుకు 60 లక్షల చిప్లను తయారు చేయనున్నారు. పరిశ్రమలు, ఆటోమేటివ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికాం, మొబైల్ ఫోన్స్ తదితర వాటికి ఉపయోగపడే చిప్లు ఇక్కడ తయారు కానున్నాయి. భారత్లో సెమీ కండక్టర్స్, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి డిసెంబర్ 2021లో 76,000 కోట్ల రూపాయలు కేటాయించింది. జూన్ 2023న గుజరాత్లోని సనంద్ మొదటి సెమీకండక్టర్ యూనిట్కు, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో 3 సెమీకండక్టర్ల తయారీ యూనిట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరా, అస్సాంలోని మోరిగాంలో సెమీకండక్టర్ల యూనిట్లను ఏర్పాటు చేయనుంది. సీజీ పవర్ అనే సంస్థ గుజరాత్లోని సనంద్ యూనిట్ను నెలకొల్పనుంది. ప్రస్తుతం ఈ 4 సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండగా వీటి మొత్తం పెట్టుబడి 1.5 లక్షల కోట్లు. మొత్తం సామర్థ్యం రోజుకు 7 కోట్ల చిప్ల తయారీ. తాజాగా రోజుకు 60 లక్షల చిప్ల తయారీ కోసం కేన్స్ సెమీకాన్ యూనిట్కు కేంద్రం ఆమోదం తెలిపింది. వాస్తవానికి కేన్స్ సెమీకాన్ సంస్థ 2,800 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా నిరుడు అక్టోబర్లోనే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో యూనిట్ నిర్మాణ పనులు చేపట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది మార్చిలో నిర్మాణ పనుల్ని అర్ధాంతరంగా నిలిపివేసింది. సదరు సంస్థ మన రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు ప్రణాళికల్ని నిలిపివేసి గుజరాత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నదని, కొంగరకలాన్లో చేపట్టిన ప్రాజెక్టును ఈఎంఎస్ యూనిట్ గా మార్పు చేస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న కొంగరకలాన్లో ఈఎంఎస్ ను కేన్స్ సంస్థ ప్రారంభించింది. అయితే ఈ యూనిట్ ప్రారంభానికి ముందు సచివాలయంలో సీఎంను కలిసిన ఈ సంస్థ సీఈఓ రఘు ఫణికర్ సెమీకండక్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటు పరిశీలనలో ఉందని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలోని 46 ఎకరాల భూమి తమకు కావలసిన దాంట్లో 10వ వంతు మాత్రమేనని వివరించారు. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగాన్ని బలోపేతం చేయాలనుకున్నారు. దీంతో పాటు సెమీకండక్టర్ల తయారీకి హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే పలు ప్రఖ్యాత సంస్థలతో సంప్రదింపులు జరిపిన అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ కేన్స్ సెమీకాన్తో చర్చించి రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటుకు ఒప్పించారు. ఫలితంగా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చర్యల్ని ప్రారంభించిన సదర్ సంస్థ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకుని గుజరాత్లో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. ఒకవేళ ఈ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటైతే భవిష్యత్తులో గుజరాత్కు పోటీగా మన రాష్ట్రంలో కూడా మరిన్ని సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 5లో 4 పరిశ్రమలు గుజరాత్లోని ఏర్పాటు కావడంతో క్రమంగా సెమీకండక్టర్ల రంగానికి గుజరాత్ కేంద్రంగా ఎదుగుతున్నదని చెబుతున్నారు.